29వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. జనవరి 1981లో మకర సంక్రాంతికి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళదలిచి మాల ధరించాను. ఈ దీక్ష పూనటానికి ముందు శ్రీ సాయి లీలామృతము, శ్రీ గురుచరిత్ర పారాయణ చేశాను. తర్వాత వ్యానులో బయలుదేరి ఒక తెల్లవారుజామున కాలినడకన కొండకు బయలుదేరే చోటికి చేరాను. కొంత దూరం వెళ్ళాక కొండలు చూస్తుంటే ముందుకు సాగగలనా అని భయం మొదలయ్యింది. అప్పటి నా వయసు 49 సంవత్సరములు. మొత్తం 45 మైళ్ళు నడవలసి ఉన్నది. సాయంత్రం 6 గంటలకు మేము వెళ్లే దారి ఇరుకుగా అయింది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చీకటి పడింది. నాకు పూర్తిగా నీరసం వచ్చి నా సాయిబాబా నాకు గుర్తుకు వచ్చారు. కాలు ఎత్తితే రెండవ కాలు మోపటం బాధగా ఉంది. కొద్ది క్షణాల్లో చేతిలో కర్ర పట్టుకొని కాళ్లకు రబ్బరు చెప్పులు ఉన్న ఒక వృద్ధుడు నన్ను కలుసుకొని నా ఎడమ చెయ్యి వారి సంకలో పెట్టుకొని, భయం లేదు, నా వెంట నడు అన్నారు. వారి చంకలో నా చేయి పెట్టుకోగానే నా నీరసమంతా తొలగిపోయింది. అరగంటలో లైట్లు వెలుగుతున్న ఒక విశాలమైన ప్రదేశం చేరుకున్నాను. అప్రయత్నంగా నా చెయ్యి వారి చంకలో నుండి జారిపోయింది. వారు కూడా ఉన్నారని తలచి కొన్ని అడుగులు వేసి వారిని కలుసుకొని వందనం తెలపాలని చూచాను, కానీ వారెక్కడా కనిపించలేదు. శ్రీ సాయినాథుడే ఆ రూపంలో వచ్చి నన్ను ఆ కష్టమైన బాట దాటించి అదృశ్యమయ్యారు. చివరకు స్వామి సన్నిధానంలో మెట్ల దగ్గరికి చేరగానే ఆ జనం ఒత్తిడికి నాకు శ్వాస ఆడక అవి నా ఆఖరి క్షణాలుగా అనిపించింది. ఆ తొక్కిటికి కొందరు క్రింద పడిపోయారు, కొందరు ఇరుముడులు పడిపోయాయి. అలానా నేనలాగే మెట్ల దగ్గరకు చేరి టెంకాయ కొట్టగలిగాను. తర్వాత కన్ను మూసి తెరిచే లోపల నేను 18 మెట్ల పైనున్నాను. అక్కడికెలా రాగలిగానా అని నాకే ఆశ్చర్యం వేసింది. స్వామిని దర్శించుకొని సుఖంగా ఇల్లు చేరాను. దయాళ్ శరణ్, కర్నూలు. శ్రీ సాయి లీలామృతం మొదట ముద్రణలో ప్రూఫుల్లో వలనున్న కొద్ది పేజీలు మాత్రమే పిన్నంటుకున్నవి. ఒక భక్తుని ద్వారా దొరికాయి. వాటిని శ్రద్ధతో పఠించాక నాకు కొన్ని మంచి సంఘటనలు జరిగాయి. తర్వాత పూర్తి పుస్తకం దొరికింది. ఈ మధ్యనే 1981 మిత్రులొకరు వచ్చారు. పద్ధతి ప్రకారం పారాయణ చేయకపోయినా అక్కడక్కడ ఘట్టాలు చదువుతున్నప్పుడల్లా శరీరం వణకటం, ఆనంద బాష్పాలు రాలటం జరుగుతున్నది. కె. తిరువెంగళం, అత్తూరు. నేను చిన్నప్పటి నుండి శ్రీ సాయినాథుని సేవిస్తున్నా ఆయనపై నాకు సంపూర్ణ విశ్వాసం కలగలేదు. అంతేకాక సాయిని హిందూ దేవత అవతారంగా భావించటం నాకంత నచ్చేది కాదు. 1986లో శ్రీ సాయి లీలామృతం పారాయణ మొదలుపెట్టాను. కానీ నా మనస్సులో కొన్ని అనుమానాలుండేవి. మన ఋషులు వ్రాసినవి, రామాయణం మొదలైనవి అన్నీ సంస్కృతంలో వ్రాసినవి, మంత్రపూరితమైనవి. గురూపదేశనానంతరం అన్నింటినీ పారాయణ చేస్తే ఫలితం ఉంటుంది, కానీ ఒక ముస్లిం ఫకీరు గురించిన చరిత్ర మాస్టారు లాంటి సామాన్య మానవులు తెలుగులో వ్రాసిన రచనలు చదివితే ఫలితం ఉంటుందా అనేదే నా అనుమానం. పారాయణ మొదలుపెట్టిన 4వ రోజుకి నాకు కలలో శివలింగంలో నుండి ఈశ్వరుడు, ఆయనలో నుండి నరసింహస్వామి దర్శనమిచ్చి, నీకు తెలుగులో వ్రాసిన మాస్టర్ గారి రచనలు ఫలితమిస్తాయా అని అనుమానం పెట్టుకోవద్దు, తప్పక ఫలితం ఉంటుంది. శ్రీ సాయి లీలామృతము, శ్రీ గురుచరిత్రలే కాక ఇంకా ఇతర రచనలు కూడా చదవాలి అంటూ ఏవో కొన్ని పుస్తకాలు నా చేతిలో ఉంచారు. ఆ తర్వాత మా పాపకు కూడా సాయి విగ్రహంలో నుండి బాబా వచ్చి శ్రీ నృసింహస్వామిగా మారిపోయినట్లు కల వచ్చింది. శ్రీ సాయి లీలామృతము, శ్రీ గురుచరిత్ర పారాయణ గురించి సాయిబాబా స్వయంగా కాక నేను ఏ హిందూ దేవతలను ఆరాధిస్తుంటానో ఆ దేవుళ్లే స్వయంగా వచ్చి చెప్పటం, ఆ దేవతలు సాయిబాబా ఒక్కరేనని నిరూపించటం జరిగిన తర్వాత నా సందేహాలన్నీ తీరిపోయాయి. శ్రీ సాయి లీలామృత పారాయణ వల్ల నాకేగాక ఇతరుల కోసం నేను చేసిన పారాయణలు కూడా వెంటనే ఫలితం చూపించటం నా స్వానుభవం. త్రికూటం, నటరాజబాబా, కర్నూలు. ఇంతటితో మన పారాయణ పూర్తి అయిందండి. నేను ఇది 4వసారి పారాయణ పూర్తి చేశాను. నాకు ఎన్నో అనుభవాలండి. చదువుతుంటే నా మనస్సు ఎంతో పారవస్యంగా ఉంటుంది. నేను మొదట ప్రారంభించింది ఫస్ట్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. నాకు ఆపరేషన్ చేసిన మంచి ఫలితం ఉందండి. ఎటువంటి బాధ లేకుండా, నాకున్న డయాబెటీస్ వచ్చినా కూడా నా బిడ్డలు సంతోషంగా ఉన్నారు. నేను జన్మనివ్వగలిగాను సాయిబాబా కృప వలన. రెండవసారి మళ్ళీ మా పెద్ద బాబు చిన్నప్పుడు పారాయణ చేశానండి. 3వసారి మళ్ళీ సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు నేను పారాయణ చేశాను. ప్రతిసారి ఎంతో ఆనందం వేస్తుంది నాకు.
బాబా నాకు కళ్ళెదురుగా ఉన్నట్లే అనిపిస్తుందండి. అందుకే నా పిల్లలకి కూడా చరణ్ సాయి, రోహిత్ సాయి అని సాయిబాబా పేరు వచ్చేటట్లే పెట్టుకున్నాను. సాయిబాబాని నమ్మండి. సాయిబాబా పెద్ద గురువు అండి, గొప్ప గురువు. అందరూ మనస్ఫూర్తిగా విన్నారని ఆశిస్తున్నాను. మీకు అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. చాలా వరకు మంచి జరుగుతుందండి. మన మనస్సులో ఉండేదే మనకి బాబా చూపిస్తారు. ప్రతిదీ బాబా మీద భారం వేయకుండా మనం కూడా ప్రయత్నిస్తూ పోతూ ఉండాలి. అందరికీ నమస్కారం అండి. చాలా కృతజ్ఞతలండి నన్ను ఆదరిస్తున్నందుకు. పారాయణ వింటున్నందుకు వేల కృతజ్ఞతలండి. జై సాయిరామ్.